మోడీ 5 ఏళ్ల పాలనలో చెప్పుకోవడానికి ఏమీ లేదన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మాటలు తప్ప చేతలు లేవన్నారు. బీజేపీ కాంగ్రెస్ ని గెలిపిస్తే రాష్ట్రానికి ఉపయోగం ఉండదన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తే కేంద్రంలో కీ రోల్ పోషిస్తామని చెప్పారు కేటీఆర్. పోలింగ్ కు ముందే నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పారిపోయాడన్నారు ఎంపీ కవిత. రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లు గెలిపిస్తే కేంద్రంలో టీఆర్ఎస్ చక్రం తిప్పుతుందన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 16 సీట్లు గెలిపిస్తే తెలంగాణ ఆకాంక్షలన్నీ నెరవేరుతాయన్నారు. ఢిల్లీలో సంఖ్యాబలం ఎవరికి ఉంటే వాళ్లు చెప్పినట్లు కేంద్రం వినాల్సిందేనన్నారు. సికింద్రాబాద్ అభ్యర్థి సాయి కిరణ్ యాదవ్ కు మద్దతుగా యూసఫ్గూడ, నాంపల్లి, జూబ్లీహిల్స్ లో రోడ్ షో నిర్వహించారు కేటీఆర్. ఎన్నికల సమయంలోనే బీజేపీ నేతలకు రాముడు గుర్తొస్తాడని విమర్శించారు. కులం, మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టే వాళ్లకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు కేటీఆర్. ఏమైతుంది 16 మందితో అంటున్నాడు ఒక ఆయన. ఏం చేస్తాడు మీ కేసీఆర్, ఢిల్లీలో ఎవరు పట్టించుకుంటారని ఒక ఆయన అంటున్నాడు. పెద్దలు అందుకే ఎప్పుడో చెప్పినారు. చాలా టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు కూడా చాలా మంది ఇదే రకంగా మాట్లాడినారు. సికింద్రాబాద్ లో జనరల్ గా ఎవరు గెలిస్తే వాళ్ళదే ఢిల్లీలో హవా నడుస్తుంది. కాబట్టి మీ దయ ఉంటే, మీ ఆశీర్వాదం ఉంటే సికింద్రాబాద్ లో రేపు టీఆర్ఎస్ అభ్యర్థి సాయి కిరణ్ గారు గెలిస్తే ఆ సెంటిమెంట్ కూడా ఢిల్లీలో తప్పకుండా క్లిక్ అవుతుంది. మన నాయకుడు కేంద్రంలో తప్పకుండా చక్రం తిప్పే పరిస్థితి వస్తుంది. కూకట్పల్లిలో మైనార్టీ సభకు హాజరైన కేటీఆర్ బీజేపీ, కాంగ్రెస్ కు ఓటు వేస్తే ఉపయోగం ఉండదన్నారు. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపిస్తేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. మైనార్టీలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని చెప్పారు. మైనార్టీల సంక్షేమం కోసం ఇప్పటికే ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామన్నారు కేటీఆర్. ముసల్మాన్ బच्ची को निकाह के वक्त आज शादी मुबारक के जरिए 1,01,116 रुपया दिया जाता है. केसीआर साहब ये मानते हैं कि तालीम से ताकत मिलती है. 1 लाख एक बच्चे पे, एक बच्ची पे आज सरकार हुकूमत खर्च कर रही है. कुल मिला के आज तक 206 रेसिडेंशियल स्कूल हैं. इसके अलावा 20 कॉलेज भी अभी आगाज किए गए माइनॉरिटी बच्चों के लिए. నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికలకు ముందే పారిపోయారని విమర్శించారు టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత. ఓడిపోతానని తెలిసే బీజేపీ అభ్యర్థికి మద్దతిస్తున్నారని ఆరోపించారు. జగిత్యాలలో జరిగిన మైనార్టీల సమావేశంలో పాల్గొన్నారు కవిత. కాంగ్రెస్, బీజేపీలు మైనారిటీలను ఏనాడు పట్టించుకోలేదన్నారు. टीआरएस की सरकार हर एक मुकाम में, हर एक पहलू में माइनॉरिटियों का, स्पेशली मुसलमानों का साथ है और साथ होते हुए चंद काम हमने किया है. और क्योंकि इतने सारे हमारे बहन यहाँ पे है, मैं आपको बताना चाहती हूँ पूरे तेलंगाना में आज तक तकरीबन 6,000 हमारे बहनों को सुइंग मशीन जो होते हैं वो हमने फ्री में दी है. उसमें से एक मशीन 12-12 हजार रुपए का है, लेकिन उसमें से 1 रुपया भी वापस नहीं मांगा है, 1 रुपया भी लोन नहीं है, ये फ्री में आपको दिया गया. టీఆర్ఎస్ అభ్యర్థుల తరపున జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు.